హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను క్రిస్పీ కార్న్ లాలీపాప్స్ చూపిస్తున్నాను. అలాగే కార్న్ కబాబ్స్ కూడా చేశానండి. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే హెల్తీ కూడా. నేను కొంచెం వెరైటీగా చేశాను. తప్పకుండా మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మామూలుగా మనము కార్న్‌తోన క్రిస్పీ కార్న్ అనేసి ఉడకపెట్టేసి సాల్ట్ అవి వేసిస్తాం. వెరైటీగా ఇలా చేసి ఇస్తే పిల్లలు బయటవి ఏవి అడగకుండా ఇంట్లోనే వెరైటీగా చేసి పెట్టడం వల్ల వాళ్ళకు బయట ఆలోచన అనేది వెళ్ళదు. సో, దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి నేను ఒక 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, ఒక ఆలు. ఫస్ట్‌గా మనము స్వీట్ కార్న్‌ని, ఆలూని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్. కార్న్‌ని ఈజీగా ఎలా మనము చేత్తో తీసేయాలో నేను చూపిస్తున్నానండి. ఫస్ట్‌గా మనము ఒక వరుసని చేత్తో తీసేసుకొని మిగతా వరుసల్ని సింపుల్‌గా ఇలా ఆనేస్తే వచ్చేస్తాయి. సో, చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సో, దీనికి పీలర్ అవన్నీ అవసరం లేదు. సో, ఎవరన్నా స్వీట్ కార్న్ కానీ ఏదన్నా కార్న్ కానీ ఒలవడం కష్టమైతే ఈ ట్రిక్ యూజ్ చేయండి. నేను ఇప్పుడు ఒలుచుకున్న స్వీట్ కార్న్‌ని అలాగే ఉడకపెట్టిన ఆలూని, క్యారెట్‌ని చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా వేయడం వల్ల అందులో మనం ఏం వేసామనేది పిల్లలకు తెలీదు. చాలా ఈజీగా సింపుల్గా తినేస్తారు ఇష్టంగా. సో, నేను ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి అలాగే బియ్యం పిండి వేశాను. టేస్ట్‌కి సరిపడే కారము, అలాగే కొంచెం సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ముద్ద అయ్యే విధంగా మనం మంచిగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే ఓన్లీ స్వీట్ కార్న్‌ని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసి అలాగే పొటాటోని, క్యారెట్‌ని కూడా లైట్‌గా మనము స్మాష్ చేసుకొని లేకపోతే తురుముకున్నా సరిపోతుంది. మీకు ఇంత పేస్ట్ లాగా అవసరం లేకపోతే. సో, మంచిగా బాల్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత అటుకులను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. ఆ అటుకులను కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, పొడిలాగా కాకుండా. సో, మనము రౌండ్‌గా చేసుకున్న బాల్స్‌ను అందులో డిప్ చేసి మొత్తం అంతా బాల్‌కి అంటే విధంగా మంచిగా అద్దుకోవాలి ఆ అటుకుల మిశ్రమాన్ని. సో, నేను ఈ విధంగా బాల్స్ చేశానండి. సో, నేను ఇవి ఇంకా కొంచెం పిండి మిగిల్చాను కదా, అందులో వచ్చి నేను టిక్కీలు చేస్తాను. ఇవి పిల్లల కోసము లాలీపాప్స్ లాగా తయారు చేస్తున్నాను. ఆ మిగిలిన పిండిలో నేను ఒక ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి వేసి కబాబ్స్ అని కూడా అంటారు కదా, సో కార్న్ కబాబ్స్ లాగా మనము ఇప్పుడు రోటీ ఎలా కాలుస్తామో లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా. హెల్త్ టైట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వెయిట్ లాస్ తగ్గాలనుకున్న వాళ్ళు ఈ విధంగా మనం చేసుకొని తినచ్చు. సో, నేను ఆయిల్ బాగా హీట్ అయ్యింది. తర్వాత ఒక్కొక్క బాల్ని వేస్తున్నాను. మీరు ఈ అటుకుల ప్లేస్లో కార్న్‌ఫ్లేక్స్ కానీ అలాగే బ్రెడ్‌ని మంచిగా గ్రైండ్ చేసి బ్రెడ్ పౌడర్ కానీ ఇవి కూడా వేసుకోవచ్చండి. నేను ఇంకా ఇంట్లో అటుకులు అవైలబుల్‌లో ఉన్నాయి. సో, అందుకనేసి వీటితో చేశాను. కానీ చాలా బాగా వచ్చాయండి. అటుకులు హెల్తీ కూడా కదా, పిల్లలైతే మంచిగా తిన్నారు. సో, నేను పక్కన మరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి కబాబ్స్ లాగా చేసి వాటిని సిమ్లో పెట్టి మనం కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి. సో, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి కాలుస్తే మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది కబాబ్ అనేది. సో, ఈ విధంగా లాలీపాప్స్ చేశానండి. ఫోర్క్‌కు టూత్ పిక్స్ లేకపోతే ఇలా ఫోర్క్‌కు కుచ్చి ఇవ్వచ్చు లాలీపాప్స్ లాగా. సో, ఇంకా పిల్లలకు లాలీపాప్స్ అంటే చాలా బాగా ఇష్టపడతారు కదా, సో నేను ఇలా ఫోర్క్‌కు కుచ్చి ఇచ్చాను మా పాపకి. కొంతమంది పిల్లలు ఆలు ఇష్టపడరు, క్యారెట్ ఇష్టపడరు, ఏమన్నా వెజిటేబుల్ ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇవ్వండి. చాలా బాగా తింటారు. సో, ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం పిల్లలకి ఈ విధంగా టేస్టీగా చేసి పెట్టచ్చు. నేను ఇంకా మిగిలిన పిండితో ఈ విధంగా కబాబ్స్ చేశాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకొని తీసేయాలి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. ఇది
వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ఈవినింగ్ పూట్ల స్నాక్స్ కానీ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేయండి. చూడండి లాలీపాప్స్ కూడా మంచిగా కుక్ అయ్యాయి లోపల పిండి అనేది. ఆల్రెడీ మనము స్వీట్ కార్న్, పొటాటో ఇవి బాయిల్ చేసాము కాబట్టి సో మరీ మీకేమీ పచ్చి పచ్చిగా ఏమి ఉండదండి. ఈజీగా కుక్ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యము. నేనేదో చిన్నగా ట్రై చేస్తున్నానండి. మీ సపోర్ట్ ఉంటే నేను సక్సెస్ అవుతానని నా నమ్మకము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.